హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. మరి పథకాలు అందుబాటులో ఉంటాయా పేద ప్రజలకు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 500 గ్యాస్ సిలిండర్, అలాగే పెన్షన్స్, అలాగే డబుల్ బెడ్రూమ్, ఇలా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా. మరి ఈ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా, మరి ఇందులో ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావు మరి అని చెప్పేసి మాట్లాడుకుని అయితే, ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ రూ. 500 సిలిండర్ ఇస్తున్నారో అదైతే ఎప్పటిలాగే ఇంప్లిమెంట్ అయితే అవుతుంది, ఎందుకంటే పాత స్కీమ్ కాబట్టి. అలాగే ఏదైతే ఉచిత రేషన్ ఏదైతుందో అది కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. దాంతోపాటు ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేసి దాదాపు చాలామంది అయితే ఆసరా పెన్షన్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించి అక్టోబర్కి సంబంధించిన పెన్షన్స్ అయితే రిలీజ్ అయినాయి. వాళ్ళు కూడా పెన్షన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఒక సమస్య అయితే ఉంది, ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం చాలామంది నిరుపేదలు వెయిట్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గానే ప్రభుత్వం ప్రకటించింది, త్వరలోనే 60,000 ఇండ్లు డబుల్ ఇండ్లు అయితే తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పిన 2-3 రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధి మినహా మిగతా అన్ని చోట్ల అయితే ఈ కోడ్ ప్రభావం ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం. ఎందుకంటే ఈ ఆల్రెడీ దీనికి సంబంధించి మార్నింగ్ కూడా నేను వీడియోలో అయితే చెప్పాను. ప్రజెంట్ ఈ గ్రామీణ స్థాయిలోనే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి గ్రామాలలోనే ఎలక్షన్ కోడ్ అయితే వర్తిస్తుందని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం అయితే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే ఇంకా మనకు రేపైతే రాబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మరొక వీడియో చేశాను. ప్రజెంట్ ఏవైతే పాత స్కీమ్స్ ఉన్నాయో అంటే మన మహాలక్ష్మి స్కీమ్ రూ. 2500 ఇది ఒక్కటి తప్ప ఈ ఏదైతే రూ. 500 గ్యాస్ సిలిండర్ ఉందో, లేదంటే ఆసరా పెన్షన్స్ ఉన్నాయో, లేదంటే రేషన్ ఉన్నాయో, లేదంటే వృద్ధాప్య పెన్షన్ ఉందో, లేదంటే కరెంటు బిల్లు ఉందో, జీరో బిల్ ఏదైతే ఉందో, ఇవన్నీ పాత స్కీమ్స్ అయితే అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇది కూడా డబుల్ బెడ్రూమ్ కూడా పాత స్కీమే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి దీన్ని ఇప్పుడున్న అది ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో అది మరి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇది ఇంప్లిమెంట్ అవుతుందో అనేది మనం అయితే పూర్తి స్థాయిలో చూడాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను మరొక వీడియో చేశాను రేపు. మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.